మంజూరు శాంక్షన్ ఉత్తర్వులు ఇవ్వడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ మేము మీరు చెప్పినట్టు మీ సూచనలతోటి మేము అందరికీ నీట్గా ఇల్లు కట్టిస్తామని చెప్పి సార్ ఓకే సార్ ఓకే ఓకే అయిపోయింది సార్ ఓకే సార్ ఓకే సంజీవ్ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి 342 ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. గతంలో 1,80,000 రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తుంది. మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కలిపి 2.5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి, అర్హుడైన ప్రతి ఒక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇస్తూ, ఎవరైతే గిరిజనులు ఉన్నారో, ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక 75,000 రూపాయలు మీ ఇంటి బిడ్డ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 75,000 కలిపి ఈ రోజు 3,25,000 ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈ రోజు దీనికి నాంది పలకటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1.5 లక్ష ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం 1,75,000 ఇస్తే మొత్తం కలిపి 3,25,000 రూపాయలు ఇస్తున్నారు. అదే హరిజన అరుంధతులకి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, 1,50,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది. 3 లక్షల లెక్కన ఇల్లు కట్టుకునేటట్టుకు ఇవ్వడం జరిగింది. అంటే పేదవాడు హ్యాపీగా జీవించాలి, కష్టాలను మైమరిచి శ్రమ ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమపడి ఇంటికి వస్తే సేద తీరటానికి, ఆరోగ్యంగా నిద్రపోవడానికి సరైనటువంటి ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఈ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదలని బాగు చేసేందుకు ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని జిల్లాలలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 2024వ సంవత్సరం జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన కూడా 3 లక్షల ఇల్లు ఇప్పుడు ఆల్రెడీ కట్టించడం జరిగింది. దాన్ని ఈ రోజున కడపలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఈ రోజున ఆయన లాంఛనంగా ప్రారంభిస్తున్నాడు. 3 లక్షల ఇల్లు పూర్తయినాయి. వాటన్నిటికీ కూడా 1,80,000 ఇచ్చారు. ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా 2.5 లక్షలు ఇవ్వాలి. హరిజన అరుంధతికి అయితే 50,000 ఇవ్వాలి, వేవర్స్ కి అయితే 50,000 ఇవ్వాలి, గిరిజనులకైతే 75,000 కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీల్ని ప్రారంభించడం జరిగింది. అందుకని ఆ కొత్త కాలనీ ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి, నిరుపేదలైనటువంటి, కల్మషం తెలియనటువంటి, మోసం తెలియనటువంటి
ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు ఇద్దాం అని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావటం జరిగింది. అంతా గిరిజనులు ఉన్నారు, 7 మంది 8 12 మంది దాకా. వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ మనం కలుద్దాం అన్నప్పుడు నేను మొట్టమొదట 17వ వార్డులో గిరిజనుల ప్రాంతానికి పోదాం, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇల్లు బిగించేసేటట్టుగా చేద్దామని ఈ రోజు మీ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ రోజు నేను పెట్టుకున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం మీ కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే గిరిజనులు ఇక్కడ 2 మంది అయితే ఉన్నారో, ఎంతమంది? 7 మంది, 10 మందికి శాంక్షన్ అయింది. మీరు బేస్మెంట్ వేసిన వెంటనే నేను కూడా మళ్ళా మీకు చేదోడుగా తలా ఒక 5,000 రూపాయలు మళ్ళా మీకు కూడా నేను బేస్మెంటాలకు ఇస్తాను. మీరు బేస్మెంటాలు అయిన వెంటనే నాకు చెప్పండి, నేను ఇచ్చి ఇక్కడే మీకు మళ్ళా డబ్బులు ఇస్తాం. మేమైనా, నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా, మన యువ నాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి, మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీకు కూడా నేను చెప్పేది ఒకటే, మీ ఇల్లుని మీరు దగ్గరుండి నిర్మించుకోండి. మీరు రోజు కూలి పనులకు పోతున్నారు. ఒక నెల రోజుల పాటు జీవితంలో మీ బిడ్డ పెళ్లికి, మీ బిడ్డల ఎదుగుదలకి, మీ భవిష్యత్తుకి బంగారంగా ఒక ఇల్లు నిర్మించుకుంటే మీకు అన్ని రకాల ఆనందాలు దక్కుతాయి. కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తూతూ మంత్రంగా ఇల్లు కట్టకుండా, నేను కూడా అధికారుల్ని తెలియజేస్తున్నా, వాళ్ళు కట్టుకునే దాంట్లో దగ్గరుండి మీరు డైరెక్షన్ ఇచ్చి ఎక్కడ ఎవరున్నా వాళ్ళ తరపున ఎవరున్నా కట్టిస్తున్నా ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కట్టాల్సినటువంటి బాధ్యత అవసరం లేదని కూడా తెలియజేస్తున్నా.